ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వనపర్తిలోని విశ్వక్సేన గోశాలలో గోతులాభారం నిర్వహించారు. ఈ విషయాన్ని గోశాల నిర్వాహకులు సౌమిత్రి రామాచార్యులు వెల్లడించారు. శ్రావణ పౌర్ణమి తెల్లవారుజామున పాడ్యమి రోజున ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇది అతిపెద్ద గోవని, దీని బరువు 700 కిలోలు ఉంటుందన్నారు. ఇంత పెద్ద గోమాతకు తులాభారం చేయడం ఇదే తొలిసారని చెప్పారు. కబేళాకు తరలిస్తున్న సమయంలో పట్టుకొని ఇక్కడికి తెచ్చామన్నారు. జై శ్రీమన్నారాయణ. విశ్వక్సేన గోశాల వనపర్తి. నా పేరు సౌమిత్రి రామాచార్యులు. ఈరోజు గో తులాభారం శ్రావణ పౌర్ణమి తెల్లారి పాడ్యం రోజున గో తులాభారం జరిగింది. ఎంత పెద్ద గోవు అంటే 700 కేజీలు ఉంది ఈ గోవు. అద్భుతం. చాలా మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద గోమాతను కూడా తులాభారం చేయడం చాలా విశేషం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ఇంకా ఎన్నో తులాభారాలు జరిగి గోమాతకు దానగా అంటే ఈరోజు బెల్లము, ఉలువలు, మొక్కజొన్నలు, తౌడుతోటి 700 కేజీలు అయినాయి మొత్తం. దానికి ఒక భక్తురాలు ఈరోజు వాళ్ళ అబ్బాయి పేరు మీద పుట్టినరోజు సందర్భంగా ఈ తులాభారం చేయించింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మొన్న ఈ కబేళాలకు తీసుకుపోతున్న గోవిది, దాన్ని మొత్తానికి కాపాడి మనం తీసుకొచ్చినందుకు ఇప్పుడు తులాభారం అవుతుంది గోమాతకు. జై శ్రీమన్నారాయణ.